దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లు సైరన్ శబ్దంతో ఒక్కసారిగా మోగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యవసర అలర్ట్ వ్యవస్థ పరీక్షలో భాగంగా లక్షలాది ఫోన్లలో కొన్ని సెకండ్ల పాటు సైరన్ శబ్దం మోగింది. భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రజలను వేగంగా అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ కలిసి ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లు సైరన్ శబ్దంతో ఒక్కసారిగా మోగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యవసర అలర్ట్ వ్యవస్థ పరీక్షలో భాగంగా లక్షలాది ఫోన్లలో కొన్ని సెకండ్ల పాటు సైరన్ శబ్దం మోగింది. భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రజలను వేగంగా అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ కలిసి ఈ పరీక్షను నిర్వహించారు. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మణుడుగా దేశంలో మోగిన సెల్ ఫోన్ల సైరన్ ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం కేంద్ర ప్రభుత్వం సైరన్ టెస్టింగ్ చేసింది. అయితే సెల్ ఫోన్ సంవత్సరం నుంచి అన్ని ఫోన్లకు ఒకేసారి సైరన్ శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. విపత్తులు, భూకంపాలు, యుద్ధాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొత్త వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సెల్ ఫోన్ కంపెనీలతో కలిసి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అలర్ట్ సర్వీసులను జారీ చేసిన నేపథ్యం విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, క్షేమంగా ఉండేందుకు ఈ అలర్ట్ సర్వీసులను రూపొందించడం జరిగింది. టెస్టింగ్ లో భాగంగా కాసేపటి క్రితమే దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాల్లో లక్షల మందికి ఒకేసారి ఫోన్ అలర్ట్ వచ్చే దారంగా 11:46 సమయంలో అలర్ట్ సైరన్ సెల్ సర్వీస్ ప్రొవైడర్స్ మోగించడం జరిగింది. అయితే సెల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా మొత్తం ఈ ఏర్పాట్లను కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెండు శాఖలు సంయుక్తంగా కూడా ఈ యాప్ ను రూపొందించిన నేపథ్యం ఇక నుంచి దేశంలో ఏ ప్రాంతంలోనైనా కానీ ఏమైనా విపత్తులు కావచ్చు, భూకంపాలు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే ప్రజలను అప్రమత్తం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సిస్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాల్లో కూడా దీన్ని ఒకసారి చెక్ చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలు కూడా ఒక్కసారి అలర్ట్ పంపించడం జరిగింది. అయితే ప్రజలు ఎవరు కూడా దీంతోనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దేశంలో ఏమైనా విపత్తు సమస్యలు కావచ్చు, యుద్ధ వాతావరణ సమస్యలు వచ్చిన సందర్భంలో పర్టికులర్ గా పలు ప్రాంతాలకు ఆదేశాలు ఇస్తూ అలర్ట్ చేస్తూ పబ్లిక్ ని అలర్ట్ చేసేందుకే ఈ నూతన అలర్ట్ సర్వీస్ ని తీసుకొచ్చామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాసేపటి క్రితమే ఒక్కసారిగా ఫోన్లు మోగుతూ కూడా పబ్లిక్ నందరిని కూడా కొంత అలర్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సతీష్.